రైట్. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్ లో చూస్తున్నాం. ఇటు అఖండ సినిమా ప్రీమియర్ షోలన్నీ కూడా ఇటు తెలంగాణలో రద్దయ్యాయి. ఇటు ఈ మూవీకి సంబంధించి అంటే ఇప్పటికే ఈ అఖండ సినిమాకి సంబంధించి కూడా ఇప్పటి నుంచో ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్న క్రమంలో ప్రీమియర్ షోలు అన్నిటిని కూడా రద్దు చేస్తూ ఇటు ప్రభుత్వం అయితే హైకోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ షోల జీవోను రద్దు చేసింది హైకోర్టు. అయితే టికెట్ రేట్ల పెంపుపై అయితే అప్పట్లో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం కూడా ఇప్పుడు జీవోని రద్దు చేయడంతో ప్రీమియర్ షోలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. అయితే షోలు వేయడానికి వీల్లేదు అంటూ కూడా న్యాయవాదులు తెగేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 600 టికెట్లు కొని మరి అభిమానులు ఉన్నారు. సో రాత్రికి 8 గంటలకి ప్రీమియర్ షోలకు ఫ్యాన్స్ ఒక్కసారిగా వస్తున్న క్రమంలో ఇప్పుడు హైకోర్టు ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో, ప్రీమియర్ షోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందో, అసలు సినిమాకి దీనిపై అయితే చాలా ప్రభావమే చూపుతుందని చెప్పుకోవాలి. ఇటు అఖండ సినిమాకి సంబంధించి బాలకృష్ణ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చింది అంటే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతారు. అండ్ మొన్నటి వరకు కూడా బాలకృష్ణ సినిమాకి సంబంధించి ముందుగా డిసెంబర్ 5న మీ ముందుకు వస్తాను అంటూ కూడా అందరూ అనుకున్నారు బాలకృష్ణ సినిమా విడుదలకి సంబంధించి. అయితే ఇప్పుడు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇటు ప్రీమియర్ షోల రేట్లు ఎక్కువగా ఉండడంతో అలాగే ఆ ప్రీమియర్ షోలని రద్దు చేస్తూ కూడా హైకోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ జీవోని రద్దు చేసింది హైకోర్టు ప్రీమియర్ షోల జీవోని. సో దీనికి సంబంధించి కూడా మనకి స్పందించేందుకు మనకు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం అంటే ప్రతి సినిమాకి కూడా అధికంగా రేట్లు అనేది కూడా ఇటు ప్రొడ్యూసర్స్ చేస్తూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్. అండ్ ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుందో అసలు సినిమాలపై ఈ ప్రభావం ఎంత మేర ఉంటుందనుకోవచ్చు. ఒక న్యాయవాదిగా మీరేం చెప్తారండి? ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ కాదండి, అది మన సగటు ప్రేక్షకుడు కూడా చాలా ఇంపార్టెంట్. వాడి జోబులో డబ్బులు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది. సరే, ఇప్పుడు కోవిడ్ తర్వాత సడన్ గా సినిమాలు వచ్చాయి, సరే జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ గురించి పోయారు. ఆ టైం నుంచే మనకి స్టార్ట్ అయినాయి ఏది పెద్ద సినిమాలు అంటూ, ఇది మన కల్కి అని, తర్వాత ఇంకా వేరే సినిమాలు పుష్ప 2 అని, పుష్ప 1 అని, పుష్ప 2 అని అన్ని వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ధరలు అంటే ఒక కామన్ మానవుని దగ్గర ఒక సినిమాకి 2 సినిమాలకి 3 సినిమాలకి డబ్బులు ఉంటాయి. కానీ నెలకు ఒక సినిమా రిలీజ్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని మీరు 800కో 1000 రూపాయలకో కొనుక్కోమని, అవి విద్యకో వైద్యానికో లేకుంటే ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ కో కట్టుకోవాలని ప్రభుత్వం చెప్పాలి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు సినిమాలు చూడండి, అక్కడ ప్రొడ్యూసర్లు ఏమో 4 హీరోలని హీరోయిన్లని 30 కోట్లు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు. ఇప్పుడు చూడండి, అల్లు అర్జున్కి 300 కోట్లు అంట, వారికి ఎవరికి ఇంకొక యాక్టర్ కి 200 కోట్లు అంట. ఎక్కడ ఈ డబ్బులు ఏంటిది? ఒకవైపు ఏమో తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతము, మనం ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాము అని ఒకవైపు అంటాము, రెండో వైపు ఏమో ఇలా డబ్బులు దోచుకొని తీసుకెళ్లి ఇలా కొందరి చేతుల్లో పెట్టడమో తప్పు. దానివల్ల మీరు చూశారు, మొన్న ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో అతనికి ఎంత అది క్రేజ్ వచ్చింది. ఇదే సివి ఆనంద్ గారు చెప్పారు, మీరు పైరసీని కట్టడి చేస్తే, మీరు ఇట్లా ధరలు పెంచి సినిమాలలో చూపిస్తే, ఓటీటీలేమో మీరు వాళ్ళు ఇంతకుముందు ఫ్రీగా చూపించే వాళ్ళు కూడా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అదని ఇదని చెప్పే వారికి వాడు పైరసీకి వెళ్తున్నాడు అని. అంటే సమగ్రంగా నేను ఒక న్యాయవాదిగా చెప్పేది ఏంటి అంటే, ప్రజలను ఫస్ట్ శిక్షించే ముందల ప్రజల అవసరాలని గ్రహించండి. ప్రజల అవసరాలు ఏంది, వాళ్ళు సినిమా చూస్తామంటున్నారు, మేము చూడమంటలేము. ఎస్, మేము ధరలు పెట్టే చూస్తాం కానీ అధిక ధరలు కాదు అంటున్నారు. సో ప్రజలు చెప్పిన మాట మీరు వినండి. వాళ్ళు కాబట్టి మీరు ఇలాంటి జీవోలు ఇవ్వకండి. ఇవన్నీ పోవాలి. ఓకే. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే మీరు చెప్తుంది కూడా అందులో వాస్తవమే ఉంది. ఎందుకంటే అంత రేట్లు పెట్టి ఒక సగటు అంటే ఒక మధ్యతరగతి కుటుంబం వెళ్ళి చూడాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు బాలకృష్ణ మూవీ అంటే చాలా ఫేమస్ అండ్ అలాగే చాలా పెద్ద యాక్టర్ కాబట్టి ఇప్పుడు దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అండ్ అలాగే ముందుగానే చాలా మంది ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు హైకోర్టు లేదు మేడం, ఎందుకంటే ఇది నిన్న ఈవినింగ్ ఈ టైంకి తెలియదు. నిన్న 4:30 కోర్టు బంద్ అయినాకనే, కోర్టు బూతపడ్డాకనే, కోర్టు తాళాలు వేసి ఎవరింటికి వాళ్ళు జడ్జిలు అడ్వకేట్లు వెళ్ళినాకనే అప్పుడు ఈ ప్రభుత్వం అప్లోడ్ చేసింది.
సో నిన్న చెప్పిన సాయంత్రము చెప్పినప్పుడు టికెట్లు కొనుక్కున్నప్పుడు ఇవాళ ఇదే కోర్టు 3ంటికి ఇచ్చిన దానికి ప్రకారం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, క్యాన్సిల్ కూడా చేసుకోమంటలేము. అంటే సినిమాకి పోటీ చూడండి, ఇంకా పోతే మీకు మీ పైసలు వాపసు వస్తాయి. మా పిటిషనర్ ఇలా కొట్లాడటం తోటి వాళ్ళకి ఏమైతుంది, ఆ అధికారం లేకుంటే సినిమాలు చూడొచ్చు. వాళ్ళ సినిమాని ఆపలేదు. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మేము సినిమాని ఆపొద్దని చెప్పట్లేదు. సినిమా బొమ్మ వెయ్యండి, యూ ప్లీజ్ గో హెడ్ అండ్ షో ద మూవీ, బట్ అట్ సేమ్ కాస్ట్, సేమ్ రేట్, సేమ్ టైమింగ్. ఎందుకంటే ఇంత ముందుకు మన సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను ఉన్నప్పటిదాకా స్పెషల్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు, అధిక ధరలు ఉండవు అని. అదే మేము పోరాడాము, ముఖ్యమంత్రి గారు తీసుకునే పోరాడాము. ఇవాళ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు మంత్రి ఒకటి చెప్తున్నారు, సెక్రటరియట్ లో కూర్చున్న వాళ్ళు ఒక తీరుగా చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా నాకు అనిపించేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ సెక్రటరియట్ లో చెప్పరాశి కూడా వింటలేడేమో అనిపిస్తుంది. ఓకే, అంటే అది ఇప్పుడు మన టీవీ ఛానల్ ద్వారా చెప్పవలసింది ఏంటి అంటే, ఇప్పుడు మొన్న కూడా ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లో ఎవడో లీక్ చేశాడు, 22 నాడే మనం జీవో రాక ముందుకి హరీష్ రావుకి ఇచ్చారు అన్న కంటెంట్ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడని. అట్లా ఇది కూడా అంటే ఈ 10 సంవత్సరాలు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు లాయల్ టు టీఆర్ఎస్. ముఖ్యమంత్రి గారు ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు కాబట్టి కోర్టులు కంట్రోల్ చేస్తున్నాయి. ఒక్కసారి అంటే ఇప్పుడు ప్రీమియర్ షోలు అనేది ఇప్పుడు ప్రేక్షకులకి బాగా అలవాటు చేసేసారు, అండ్ అలాగే అధిక రేట్లు పెట్టి మరి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అసలు ప్రీమియర్ షోలు వేసుకునే అవసరం తప్పని తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు ఒక విలేకరుగా తెలుసు, నాకు అడ్వకేట్ గా తెలుసు. కామన్ మ్యాన్ కి ఏముంది, వాడు ఇవాళ ఎట్లయితే కష్టజీవి వాడు క్వార్టర్ దాగి పడుకుందాం అనుకుంటాడు ఈ చలికాలంలో. అది తప్పని తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో నడుస్తుంది. అట్లా ఇది కూడా అంతే. ఇప్పుడు ఎక్సెప్ట్ ఈ తెలుగు రాష్ట్రాలు తప్పే ఎక్కడ అధికారులు లేవు, స్పెషల్ షోలు లేవు. ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే ఒక ర్యాట్ రేసు, 4 కుటుంబాల మధ్యన జరిగే ఈ ఇండస్ట్రీ. వాడు మా అబ్బాయి 100 కోట్లు తీసుకున్నాడంటే మా అబ్బాయి 200 తీసుకోవాలి, మా వాడు 300 తీసుకోవాలి. ఇది 4 కులాల మధ్యన, 2 కులాల మధ్యన, 2 రాష్ట్రాల మధ్యన, 4 కుటుంబాల మధ్యన జరిగే పంచాయతీ. దాంట్లో మన తెలంగాణ ప్రజలు ఎందుకు బలి కావాలి? ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వమనండి నిజంగా. ఉచిత బస్సు, మళ్ళీ ఉచిత బస్సు 600 రూపాయలు ఎవరు టికెట్ తెచ్చుకుంటాము మేము, ప్రభుత్వానికి వెళ్ళిపెడతాము. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మంచిదండి, మంచిది. రైట్, ఇక్కడ తెలంగాణలో అఖండ ప్రీమియర్ షోలు రద్దు కావడంతో ఒక్కసారిగా ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకుని ఉన్న ప్రేక్షకులంతా కూడా అయోమయంలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ ప్రీమియర్ షోలకి సంబంధించి హైకోర్టు ఏదైతే జీవోను రద్దు చేస్తుందో దీనిపై అయితే టికెట్ల రేట్ల పంపుపై అయితే హైకోర్టు గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు ఈ జీవోని రద్దు చేయడంతో ఒక్కసారిగా అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ప్రీమియర్ షోలకి సంబంధించి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళ డబ్బులు రిటర్న్ వస్తాయా రావా అనే అయోమయంలో కూడా ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారనే చెప్పుకోవాలి. ఇటు ఈ నెల 4వ తేదీ కూడా చివరి నిమిషంలో ప్రీమియర్ షోలని కూడా ఇటు అఖండ సినిమా చిత్ర యూనిట్ ప్రీమియర్ షోలని రద్దు చేసింది, క్యాన్సిల్ చేసింది. అనంతరం కూడా మరొక డేట్ ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ప్రీమియర్ డబ్బులు రిటర్న్ ఇస్తారా లేదా అనే డైలమాలో ఇటు బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి మనకి అందుబాటులో ఉన్నారు. గౌతమి, మనం చూస్తున్నాం ఇటు జీవోకి సంబంధించి ప్రీమియర్ షో జీవోకి సంబంధించి కూడా హైకోర్టు దానిని రద్దు చేస్తుంది. మరి ముందుగానే ప్రీమియర్ షోలకి సంబంధించి అభిమానులతో టికెట్లు బుక్ చేసుకున్నారు కాబట్టి అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు, అండ్ అలాగే ఇప్పుడు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు?
అయితే అఖండ సినిమా గురించి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే లాస్ట్ టైం December 5th రిలీజ్ అవుతుంది అనగానే December 4th కూడా సేమ్ ఇదే ఇష్యూ తెరపైకి వచ్చింది. ఎందుకంటే ప్రీమియర్స్ కి సంబంధించి రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అప్పుడు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే దాన్ని అనుమతిస్తూ సాయంత్రం 4 గంటలకు ఆ పిటిషన్ విడుదల చేయడం జరిగింది. అంటే మీరు రేట్లు మీరు ఎంతైతే పెంచుకోవాలనుకుంటున్నారో అది మీరు కేవలం ప్రీమియర్ కి పెంచుకోవచ్చు, యథాతిథి ఇంకో 2-3 రోజులు టికెట్ రేట్లు మళ్ళీ మారే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు జియో కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈవినింగ్ కనుక కట్ చేస్తే మనకి ప్రీమియర్స్తో సహా మొత్తం షో కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ఇష్యూడే తెరపైకి రావడం జరిగింది. అది కూడా కరెక్ట్గా ప్రీమియర్ షో పడేటప్పుడు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే టైంకి అండ్ ఇప్పుడు కూడా ఇదే టైంకి ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఏదైతే ప్రీమియర్ పెంచుకోవచ్చు అని చెప్పారో అదే రీతిలోని ఈరోజు ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు. ప్రీమియర్ షోస్ ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్కలాగా 600 వరకు పెంచుకోవచ్చు అన్నట్టు కూడా ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికి ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకొని ఉండగా హైకోర్టు మరొకసారి షాక్ ఇచ్చిందని చెప్పాలి. సో ఎటువంటి మీరు ఈ టికెట్స్ హై కావచ్చు ఇదంతా కూడా చేసుకోవడానికి వీలు లేదు. ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో దాని పరంగానే వెళ్లాల్సి ఉంటుంది. మీరు రేట్లు పెంచడానికి ఏదైతే జియో పెట్టుకున్నారో దాన్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ హైకోర్టు పిటిషన్ కూడా హైకోర్టుకి సంబంధించి ఇవాళ నోటీస్ కూడా రావడం జరిగింది. అయితే నిజంగా ఇది ఫ్యాన్స్కి షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే December 5న రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా ఇన్ని రోజుల పాటు పొడిగించడం అండ్ థియేటర్స్ అన్ని కూడా ఖాళీగా ఉండడం. సరే ఈ రోజైనా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది, ప్రీమియర్స్లోనైనా కలెక్షన్స్ పరంగా. ఎందుకంటే మనం చూసుకుంటే ప్రతి ఒక్క పాన్ ఇండియా సినిమా, ప్రతి ఒక్క పెద్ద హీరో సినిమా కూడా ప్రీమియర్లోనే వాళ్ళకి రావాల్సిన కలెక్షన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రీమియర్స్కి ఆశ చూపించే ప్రేక్షకులు అంతమంది ఉంటారు. మనకి రెగ్యులర్గా షోస్ పడే రోజు కన్నా ప్రీమియర్కి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ ఫ్యాన్ చూడాల్సింది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ యొక్క ఆఫీస్ పర్పస్ కావచ్చు, అవ్వకపోవడం కావచ్చు. కాబట్టి ప్రీమియర్స్ డెఫినెట్గా చూడాలి అనుకొని ఎంత రేట్ అయినా కూడా బ్లాక్లో కూడా కొనుక్కొని వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇక్కడ బాలకృష్ణ సినిమా ఇంత డిలే అయ్యింది, మరి ఇప్పుడు కూడా రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ చాలా వరకు నష్టపోయి ఉన్నారు. కాబట్టి ప్రీమియర్స్ ఏదైతే 600 అన్నారో సరే 600కైనా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అగ్ర హీరోల సినిమాలు ఇప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమాల రేట్లు కనుక చూసుకున్నట్లయితే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ అంటే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ మనకి లాస్ట్ టైం సినిమాలు చూసుకుంటే 2,000 రూపాయలు, 3,000, 4,000 వరకు కూడా పెంచుకోవడానికి మనం చూసాం అనుమతి ఇచ్చిన పరిస్థితులు. అయితే ఇప్పుడు 600కి అది ఓకే అనుకున్నా కూడా మరి దీని మీద కూడా ఇంకా మీరు పెంచుకోకూడదు అని చెప్పి రద్దు చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎందుకు బాలకృష్ణ అంటేనే మీకు చిన్న చూపు, ఇప్పుడు ప్రీమియర్స్ పడుతున్నాయి సరే ఇప్పటికైనా సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ మీరు ప్రీమియర్స్కి అలాగే రేపటి నుండి సినిమాకి కూడా టికెట్ పైన ఎటువంటి పెంపు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ జియో రద్దు చేయడం ఏంటి, కలెక్షన్స్ పరంగా కూడా ఏమనుకోవాలి అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది మీరు టికెట్ ఏ రేటు పెట్టినా లాస్ట్ టైం అఖండ కరోనా టైంలో కూడా మీరు అంతే తక్కువకున్న బ్లాక్ బస్టర్ కొట్టింది. కలెక్షన్స్ పరంగా కూడా అఖండ ఏ విధంగా కలెక్షన్స్ తెచ్చిపెట్టిందో కూడా మనం చూసాము. మీరు ఎన్ని చేసినా కూడా మాకు టికెట్ రేట్ తగ్గించినా కూడా మేము సినిమా ఏ విధంగా ఆడించుకోవాలో, ఏ విధంగా కలెక్షన్స్ పరంగా తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు అన్నట్టు మరోవైపు ఫ్యాన్స్ అయితే మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇది నిజంగా ప్రొడ్యూసర్స్కి ఇది మరొక షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మొత్తం ఏదైతే మనకి 5వ తారీఖు నుంచి ఈరోజు 11వ తారీఖు వరకు ఉన్న ఇది ఏదైతే ఉందో ఈ లాస్ అయిన దాన్ని మనం ఇప్పుడైనా కొంచెం గ్రాప్ చేసుకుందాము. అండ్ సినిమాలు ఏవి కూడా లేవు థియేటర్స్లోని, కేవలం అఖండ సినిమా కోసం చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు ఆపిన ప్రయత్నం చేశారు. ప్రమోషన్స్ లేవు, ఏమీ లేవు, కేవలం అఖండ కోసం థియేటర్స్ అన్ని కూడా ఆపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఈ టైంలో మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇది నందమూరి బాలకృష్ణకే మీరు ఇలా చేస్తే నెక్స్ట్ టైం రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా మీరు ఇదే విధంగా వ్యవహరించాల్సి వస్తుంది అని చెప్పి కూడా కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా మనకి ఇదంతా కూడా పండుగ సీజన్ కావడం, ఇప్పుడు December ఎండింగ్ నుంచి అవతార్, ఇప్పుడు మనకి 19వ తారీఖున అవతార్ ఉంది, తర్వాత సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు కూడా రాబోతున్నాయి. అటు చిరంజీవి కావచ్చు, లేకపోతే వీళ్ళందరి సినిమాలు కూడా పండుగ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవబోతున్నాయి. కాబట్టి మళ్ళీ యథావిధిగా ప్రీమియర్స్కి సంబంధించి థియేటర్స్కి సంబంధించి రేట్లు పెంచుకోవడానికి అనుమతించాలి అని మళ్ళీ వీళ్ళు పిటిషన్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో కూడా మేము చూస్తాము అని చెప్పి మరో వాదన వినిపిస్తుంది. సో ఏది ఏమైనా ఇక్కడ ఇంకొక కొంచెం డౌట్ కూడా వస్తుంది. ఒకవేళ ప్రీమియర్స్ రేట్ల వరకైనా లేకపోతే ప్రీమియర్స్ కూడా పడే అవకాశాలు లేవా అన్నట్టు కూడా మరికొంతమంది ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బట్ అయితే ప్రీమియర్స్ పడుతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మనం కూడా కొన్ని థియేటర్స్కి కాల్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్కి కూడా కాల్ చేయడం జరిగింది. అయితే
రైట్ ప్రసన్న. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రీమియర్ షోలకి సంబంధించి హైకోర్టు రద్దు చేసే విషయం సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మూవీకి సంబంధించి ముందుగానే ఫ్యాన్స్ ప్రీమియర్ షోలకి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకున్నారు కాబట్టి, అండ్ అలాగే ఇప్పుడు హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, ఇటు ఆ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి రిఫండ్ చేయడం కానీ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఏమైనా ఇచ్చారా? లేదు ప్రశ్న, ఇప్పటి వరకైతే అలాంటిది ఏది లేదు. ఎందుకంటే నైట్ ప్రీమియర్స్ పడగా పొద్దున్న నుంచే ఇది మొత్తం కూడా మనకి బుక్ మై షోలో మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్స్ కొనేసుకున్నారు. ఇంకొంతమంది టికెట్స్ దొరకని వాళ్ళు థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఒకలాగా ట్రై చేసి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటి నుండి కొనుక్కున్న వాళ్ళకి, అంటే ఇంకెవరైతే బుకింగ్స్ అవ్వలేదు, ఎవరైతే బుక్ చేసుకుందాం అని చూసుకున్నారో వాళ్ళకి ఏమైనా తగ్గించే ప్రయత్నం చేస్తారా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడైతే రిఫండ్ చేస్తారా అన్న ఆప్షన్ అయితే ఇప్పటి వరకు లేదు. వచ్చిన వాళ్ళకి ఏదైతే 600 పెట్టుకున్నారో, లేకపోతే ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇంక ఇది ప్రొసీడ్ అయిపోతాము. అండ్ నెక్స్ట్ మనకి బుకింగ్స్ చేసుకునే వాళ్ళకి ఏదైతే యథాతిథి రేట్ హైకోర్టు ఏదైతే చెప్పిందో ఆ రేట్కి మనం పంపిద్దాము అన్నట్టు ఏమైనా ఆలోచిస్తున్నారా అన్న దానిపైన కూడా ఇంకా విషయం తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ అయితే ఇప్పటికీ ఫ్యాన్స్ అందరూ కూడా బుక్ చేసేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి అది రిఫండ్ ఇస్తారా లేదా అన్న దానిపైన అయితే ఇంకా ఒక క్లారిటీ రాలేదు ప్రసన్న. రైట్, ఇక మొత్తానికి చూసుకోవచ్చు ఇటు ప్రీమియర్ షోలకి సంబంధించి ఇటు హైకోర్టు ఏదైతే ఒక జీవోని తీసుకొచ్చిందో ఆ జీవోని అయితే ఇటు రద్దు చేస్తుంది. హైకోర్టు టికెట్ రేట్ల పెంపుపై అయితే హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇటు జీవోని రద్దు చేయడంతో ప్రీమియర్ షోలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెసెంట్ అఖండ సినిమాకి సంబంధించి దీనిపై అయితే అధికంగా ప్రభావం ఉంటుందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు ముందుగానే ప్రీమియర్ షోలకి బుక్ చేసుకున్న ఫ్యాన్స్ ఒక డైలమాలో పడిపోయారు. బుక్ చేసుకునే అమౌంట్స్ రిటర్న్ ఇస్తారా, ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరొక వైపు ఇటు డిస్ట్రిబ్యూటర్స్ అలాగే ప్రొడ్యూసర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 600 రూపాయలు పెట్టి మరి టికెట్లు కొన్నారు అభిమానులు. ముందుగానే మొదటి నుంచి కూడా అఖండ 2 సినిమా మీద అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్న క్రమంలో ఇప్పుడు ఒకదానికొకటి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ముందుగా అఖండ 2 సినిమాకి సంబంధించి ఒక డేట్ ని అనుకున్నారు. అనంతరం సినిమాకి సంబంధించి వేరే కారణాల వల్ల సినిమాని రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అప్పుడు అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. ఇప్పుడు మరొకసారి హైకోర్టు కూడా జీవోకి సంబంధించి ఒక షాక్ ఇవ్వడంతో ఇటు అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఇటు జీవోపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. కొంతమంది దీన్ని పాజిటివ్ వేలో తీసుకుంటే మరి కొంతమంది నెగిటివ్ వేలో కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబము ప్రీమియర్ షోలకి వెళ్ళి అంత డబ్బు వెచ్చించి మరి సినిమాలు చూసేంత పరిస్థితి ఈ కాలంలో ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి కొంతమంది హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది పెద్ద పెద్ద సినిమాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అండ్ అలాగే ఒక ఫ్యాన్స్ గా మేము ప్రీమియర్ షోలు చూడలేకపోతున్నామంటూ కూడా మరొక వర్షన్ ని కూడా ఇటు ఫ్యాన్స్ వినిపిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు హైకోర్టు ఏదైతే ప్రీమియర్ షోల జీవోకి సంబంధించి అంశాన్ని నిర్ణయం తీసుకుందో దీనిపై ఇప్పుడు అఖండ సినిమాపై అయితే భారీగా ఎఫెక్ట్ ఉంటుందనే చెప్పుకోవాలి.